సహజంగా ఊసరి వెళ్ళి రంగులు మారుస్తుంది అని అంటారు. కానీ ఇప్పుడు చూసుకుంటే సముద్రం కూడా రంగులు మారుస్తుందా అన్నట్టు ఇక్కడ వాతావరణం కనిపిస్తుంది. మనం చూసుకుంటే విశాఖలోని ఒక ప్రాంతంలో ఉన్నాం. ఇది సబ్మెరైన్ మ్యూజియం వెనక ఉన్నాం. ఇక్కడ అలల తాకిడితో పాటు వాతావరణం కూడా భిన్నంగా ఉంది. మీరు చూడొచ్చు, ముందుగా అంటే సముద్రానికి తీరానికి దగ్గరగా ఉన్న ఈ ప్రాంతంలో గోధుమ రంగులో నీరు ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే బురద నీరు కారణంగా ఈ రకంగా ఈ కలర్ ఉంటుందని చెప్తారు. అయితే సహజంగా ఉండే సముద్రపు అలలు ఎప్పుడు కూడా నీలి రంగులో ఉండే పరిస్థితి, అవన్నీ కూడా ఒక రంగుగా కనిపిస్తుంది. అట్లాగే ఆకాశం మేఘావృతమై ఉండడం, అలాగే కారు మబ్బుల కారణంగా దాని ప్రభావం నీటిపై పడడంతో మనకు కొంత దూరంలో చూసుకుంటే నలుపు రంగులో నీరు ఉంది. అంటే ఒక రకంగా ఇప్పుడు సముద్రం మనం ఆర్కే బీచ్ కావచ్చు, రుషికొండ ప్రాంతంలో చూసుకుంటే 3 రంగుల్లో సముద్రపు నీరు కనిపిస్తుంది. ఒకటి బురద రంగు కాగా అంటే గోధుమ రంగు కాగా, మరొకటి చూసుకుంటే సహజంగా ఉండే నీలం రంగు. అలాగే ఇటు వాతావరణ మార్పు కారణంగా దూరం నుంచి చూసుకుంటే నలుపు రంగుల నీరు. అంటే ఒక రకంగా పర్యాటకులు, ముఖ్యంగా చూసుకుంటే వేసవి కారణంగా సెలవులకు చాలా ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు ఇదంతా కూడా ఆస్వాదిస్తున్న పరిస్థితి. అయితే ఇదంతా కూడా స్వల్ప వ్యవధి. ముఖ్యంగా చూసుకుంటే ప్రకృతిలో వచ్చే చిన్న మార్పుల కారణంగా ఈ రకంగా ఉండే పరిస్థితి ఉంటుంది. నిజానికి చూసుకుంటే ఇది వేసవికాలం అయినప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో క్యూములోనింబస్ మేఘాల కారణంగా మధ్యాహ్నం తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ కురిసిన వర్షం కారణంగా వాగులు, అలాగే కాలువల నుంచి వచ్చే నీరు సముద్రంలో కలవడంతో తీర ప్రాంతంలో కొంత స్వల్ప సమయం కూడా ఈ బురద రంగుగా చెప్పుకునే గోధుమ రంగులో నీరు కనిపించే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ, కారణాలు ఏమైనప్పటికీ పర్యాటకులకు మాత్రం 3 రంగుల్లో విశాఖ తీరంలో సముద్రం కనిపించడంతో కొంత ఆసక్తిగా చూస్తున్న వాతావరణం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.